రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని నువ్వు గాలిలో వదిలేసినప్పుడు ఏం చేయాలా? ఇలా ఇంత సులభమా? 6 బీఆర్ఎస్ పార్టీ, 6 ఎంఐఎం, 5 స్వతంత్ర సభ్యులు, ఇలా 11 మంది కాంగ్రెస్, ఇన్ని నలుగురిని కలిసి నలుగురితోటి మాట్లాడి 4 పార్టీల వ్యక్తులు మాట్లాడి ఇలా దారాదత్తం పాయల్ శంకర్ చేస్తున్నని చెప్పి దాన్ని మేము ఇలా తిరుగుబాటు చేసాం, దాన్ని మేము వ్యతిరేకించాం. ఎట్లా అసలు నీ శిబిరం పోయిన తర్వాత స్వతంత్ర అభ్యర్థి ఎందుకు అవసరం చెప్పండి? ఇది నీ చీకటి ఒప్పందం కాదా? నేను అదే అన్నా కదా మొదటి నుంచి. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి లావాదేవీల విషయంలో చీకటి ఒప్పందం ఉన్నది. ఇది నీ బయటపడ్డది, నీ వివరం బయటపడ్డది. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఇది పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ. అందుకు నీ చెట్టు నీడ కింద ఎవడు బతకడు, ఎవరిని పెంచవు, ఎవరిని పోషించవు, అందరినీ కూకటి వెళ్తుడు కథ పట్టిస్తాడు. ఎందరు మంది దగ్గర డబ్బులు వసూలు చేసావు నీ కార్పొరేటర్, నీ కౌన్సిలర్ దగ్గర? ఎందరిని చైర్మన్ చేస్తాను? ఇవాళ నీకు చేసే